నమస్తే, చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాక్ బంగ్లాదేశ్ సరిహద్దులో స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్, అమిత్ షా. బూర్జా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కృషి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. నాకు బండి సంజయ్తో ఎలాంటి వ్యక్తిగత పగలేదు, కేటీఆర్. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం బూర్ఖా మండలం మదనాపురం నుండి అల్లిన వరకు నిర్మిస్తున్న రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. సుమారు 3.6 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రహదారి పూర్తయితే ఈ ప్రాంత వాసులకు 20 కిలోమీటర్ల ప్రయాణం తగ్గుతుందని పేర్కొన్నారు. శుక్రవారం పోలాకి మండలం మభగాం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖరీఫ్ సాగునీటి కాల్వల సమస్యల పరిష్కారం, పెన్షన్లు, గృహాల మంజూరు వంటి అంశాలపై రైతులు వినతులు సమర్పించారు. కూటమి ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారానికి అన్ని విధాల కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దర్బార్లో మొత్తం 21 దరఖాస్తులు స్వీకరించినట్లు కార్యనిర్వహణ కార్యదర్శి బగ్గు అర్చన తెలిపారు. రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నరసన్నపేట పట్టణంలో కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పలువురు నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ధరలు పెరగడం అన్యాయమని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని వారన్నారు. ఈ మేరకు తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందించారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, సామాన్యులపై భారం వేయడం అన్యాయం, సామాన్యులపై భారం వేయడం అన్యాయం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంత వరకు పోరాడతాం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేంత వరకు పోరాడతాం. ఖమ్మం రూరల్ మండల ఎదిలాపురం మున్సిపాలిటీలో 1వ వార్డు రెడ్డిపల్లి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్కి నిప్పు అంటుకొని పొగ బాగా వచ్చట వలన ఈ రోడ్డుపై వెళ్లే వారికి ఇబ్బందిగా ఉంది. రోడ్డు కనబడకుండా ఉండటం వలన యాక్సిడెంట్లు కూడా కావచ్చు. దుర్వాసన బాగా వస్తుంది. కావున డంపింగ్ యార్డ్ ఇక్కడ నుండి వేరే వైపు మార్చగలరని మున్సిపల్ కమిషనర్ ని వేడుకుంటున్నామని ఎదిలాపురం ప్రజలు. వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో అభివృద్ధి చూసి జగన్ కు భయం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 11 సీట్లు కూడా రావు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు అభివృద్ధి సంక్షేమంపై ఎక్కడా మాట్లాడలేదు. జగన్ అవాస్తవాలు చెప్పారు. అబద్దాలపై పుట్టిన పార్టీ వైసీపీ అని అన్నారు. రేపు 12వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మేము అధికారం చేపట్టే సమయానికి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి నాకంటే విఘ్నులైనటువంటి ప్రజలకి, మీ అందరికీ కూడా స్పష్టంగా తెలిసినటువంటి విషయం. స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. కానీ 2019-24 ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా భ్రష్టు పెట్టారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని చూసినా, ఏ కులాన్ని చూసినా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా దమనకాండ చేసిన విషయం కూడా మనం ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులం.
ఇటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నా పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాను, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలన్నా చంద్రబాబు నాయుడికి కూడా సాధ్యపడదు. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినా ప్రజల్లో విశ్వాసం పొందలేరని చెప్పి గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. కానీ ఎవరికీ ఊహకందని విధంగా, నేను కూడా ఊహించని విధంగా ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలు తీసుకొని 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంపై ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టారు. మళ్ళీ నమ్మకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఏదిలాపురం మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని తెల్దారుపల్లి నుంచి రాముడు చెరువు మీదుగా ఖమ్మం కోదడ రహదారి వరకు 4.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు 7.15 కోట్లతో కూసుమంచి మండలం నరసింహులగూడెం నుండి గోపాతండ వరకు డబల్ లేన్ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ షాద్ నగర్ కంపెనీ నుంచి బయటకు పంపాల్సిన డబ్బులను తెలివిగా తన ఖాతాలో జమ చేసుకున్నాడు. కోట్ల రూపాయలు సంపాదించిన షేర్ మార్కెట్ కు తరలించాడు. అక్కడ కూడా నష్టపోయాడు. చివరికి పోలీసులు చేతికి చిక్కి కటకటాల వెనక్కి వెళ్లాడు. పలు డిగ్రీలు చేసి చదువుకున్న ఓ తెలివైన మూర్ఖుడు చేసిన ఈ పని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు మండల పరిధిలోని ఆర్ఎం కన్వర్టర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో వెలుగు చూసింది. నమస్తే. ఇవాళ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ షాద్ నగర్ జోన్లో కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బిగ్ ఫ్రాడ్ జరిగింది. అతన్ని మనం అక్యూజ్ని సక్సెస్ఫుల్గా పట్టుకోవడం జరిగింది. ఇది ఆర్ఎం కన్వర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకటి కొత్తూరులో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో వీళ్ళు ఒక ఫైనాన్షియల్ అకౌంట్స్ హెడ్ని పెట్టుకున్నారు లాస్ట్ 6 months బ్యాక్. సో సిన్స్ దెన్ వాళ్ళు 6 months నుంచి ఇతను వర్క్ చేస్తున్నాడు ఆ కంపెనీలో. సో యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ డైలీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తను వేరియస్ వెండర్స్కి పంపించాల్సిన పేమెంట్ వెండర్ పేరు సేమ్ అదే పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ మాత్రము ఈ ఫైనాన్షియల్ చేయడం జరిగింది. మిగతావి అతను స్టాక్ మార్కెట్లో పెట్టి అంతా కూడా లాసెస్ ఫేస్ చేశారు. సో ఇతను ఇది ఒక్కటే ఫస్ట్ కేసు కాకుండా జూబ్లీ హిల్స్ అండ్ చందానగర్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్ చీటింగ్ చేసి అక్కడ కూడా 2 క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. మళ్ళీ ఇది ఇక్కడ చేయడం జరిగింది కొత్తూరులో. నౌ వీఆర్ రిమాండింగ్ హిమ్ టుడే. అండ్ మన సీజ్డ్ మెటీరియల్ వచ్చేసి తన దగ్గర ప్రజెంట్గా ఉన్నది 2,06,800 రూపీస్ ఇది చేయడం ఫీజ్ క్యాష్ తీసుకోవడం జరిగింది, సీజ్ చేయడం. అట్లాగే ఒక లినోవో ల్యాప్టాప్ అండ్ 4 స్మార్ట్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇంత మంచి వర్క్ చేసిన కొత్తూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీ నర్సయ్య గారికి అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా నా తరఫున, మా ఏసీపీ గారి తరఫున, అందరి తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అండ్ హీఈస్ అ వెరీ హైలీ లిటరేట్ ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్ అండ్ చాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేసి ఉన్నారు అతను. సో దో హీఈస్ అ వెరీ లిటరేట్ పర్సన్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, he resorted to this fraud and got caught with by the police, కొత్తూరు పోలీస్. సో అందరికీ కూడా ఒకటే విన్నపం, ఎటువంటి ఫ్రాడ్స్ చేసినా కూడా sooner or later you will be caught by the police. So better not to resort to the fraudulent activities. ఫ్రాన్స్ ఆయుధాల డెలిగేట్ జనరల్ శ్రీ పాట్రిక్ పైలాక్స్ రాజేష్ కుమార్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. భారత్ ఫ్రాన్స్ రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంపై వారు
చర్చలు జరిపారు. 2026 ఫిబ్రవరి బెంగళూరులో జరిగిన భారత్ ఫ్రాన్స్ రక్షణ మంత్రుల సంభాషణ ఫలితాలపై ఈ సమావేశం ఆధారపడింది. ఇది ద్వైపాక్షిక రక్షణ సహకారంలో కొనసాగుతున్నట్లు ప్రతిబింబిస్తుంది. 2 days కింద ఒక ఫిర్యాదుదారుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అతను యాక్చువల్లీ వాళ్ళ నాన్నకు అతనికి మధ్యలో అతని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళ నాన్నకి అతనికి మధ్యలో గొడవలు అయిపోయి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ రీసెంట్లీ ఒకటి హత్యా ప్రయత్నం అని చెప్పేసి 307 ఐపీసీ కింద 119 BNS కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్ నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూడ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అతను కూర్చోబెట్టడం వల్ల అతను ఇక్కడ ఒక రైటర్ విజయ్ కుమార్ అని చెప్పేసి రైటర్ కానిస్టేబుల్ అతన్ని అప్రోచ్ అయ్యాడు. అతను ఏం చేశాడు, ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకొక 15,000 ఎస్ఐ గారికి ఇస్తే ఆ బెయిల్ రిలాక్సేషన్ ఇక రాకుండా కూడా ఉండేట్టుగా తర్వాత ఇతను ఇల్లు కూడా ఖాళీ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు నాన్నతో గొడవలు అవుతున్నాయని చెప్పేసి గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతా అంటే అందుకు కూడా మేము సహకరిస్తాము, కాబట్టి 15,000 ఇవ్వాలని చెప్పి అతను విజయ్ కుమార్ మాట్లాడాడు. తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఆ 30,000 యాక్చువల్లీ మొన్న చెప్పారు, నిన్న ఉండను ఈ రోజు తీసుకురామని చెప్పారు. ఈరోజు 30,000 తీసుకొని వచ్చాడు. అతను తీసుకొని వస్తే పైకి వెళ్ళి కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో ఇక్కడ పైనుంచి అవపడుతుంది. ఆ షెడ్లో స్కూటీ ఉంది, అందులో మనీ పెట్టిరమ్మని చెప్పేసి కీస్ ఇచ్చారు. కీస్ తీసుకొని అతను స్కూటీలో మనీ పెట్టాడు. మళ్ళీ తీసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మేము పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశాము. ఆ మనీ కూడా స్కూటీ నుంచి రికవరీ చేశాము. స్కూటీని కూడా సీజ్ చేశాము. తర్వాత అమౌంట్ 30,000 టోటల్ 30,000 రూపాయలు. లేదు, ఇప్పటికైతే ఎస్ఐ మరియు రైటర్ కానిస్టేబుల్ ఇద్దరిని అరెస్ట్ చేశాం మేము. ఇప్పుడు 30,000 క్యాష్ ఒకటి, తర్వాత వెహికల్ కూడా సీజ్ చేశాం స్కూటీ. 4th మండే వచ్చి చెప్పినాను మేడం పెట్టిందంటే సరే అన్నది. అప్పుడు ట్రై చేసింది మేడం, కానీ నేను ఫుల్ సీరియస్ ఉండేసరికి అది జరగలేదు. మళ్ళీ 11th అడిగింది. 11th అడిగి డబ్బులు అడిగేసరికి ఎంత అని చెప్తుంటే కానిస్టేబుల్ ఒక రేట్ చెప్తున్నారు, ఎస్ఎం ఒక రేట్ చెప్తున్నారు. అంతా నాకు ఈ తలనొప్పి అంటే ఎందుకు, సరే ఊకే టార్చర్ నాకు ఎందుకు అని చెప్పేసి మేడంతో మాట్లాడితే మేడం 30,000 ఇచ్చేసి నేను మీ వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి. ఎందుకు దేని గురించి అంటే మేడం కూడా అన్నది ఒకసారి వార్నింగ్ ఇచ్చింది, నేను ఒక్క స్టెప్ కూడా రాంగ్ చేసినా నేను చెప్పింది వినకపోతే నీ బెయిల్ క్యాన్సిల్ చేపిస్తాను. సో దానికి అడ్వకేట్ ఉన్నారు కదా, సరే మరి అడ్వకేట్కి పెట్టుకో, నాకు పెట్టుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది నీ లైఫ్ ఏందో అని చెప్పేసి అన్నాను. నీ కెరియర్ నువ్వే స్పాయిల్ చేసుకుంటావు, నువ్వు మొత్తం నువ్వే స్పాయిల్ చేసుకుంటావు అని చెప్పేసి అంటే నన్ను మేడం అనుకొని స్టేజ్లో ఫసాయించారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మీరు చెప్పండి, నేను ఏం చేయాలంటే ఇంకా కంప్లీట్లీ మేడంకి ఇంకా నేను ఇంకేం చేయలేని పరిస్థితి కాబట్టి మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేస్తా అనే కాడికి నేను వచ్చిన. మేడం అన్నది ఈసారికి అయితే 30,000 తీసుకురా, నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పేసి. సో 30,000 తీసుకొని వచ్చిన, మేడంకి ఇచ్చిన. మేడం తీసుకున్నారు, తీసుకొని తన బైక్ కీస్ లాకర్ ఇచ్చారు. ఆ లాక్ అది బైక్ కీస్ ఇచ్చి బైక్ డిక్కీలో పెట్టమని చెప్పేసి ఎవరు చెప్పకుండా గమ్మని వెళ్ళిపోని చెప్పేసి అన్నారు. సరే మేడం అని చెప్పేసి అన్నారు. మీరు ఏసీపీ వాళ్ళకి అప్రోచ్ అయ్యారు? ఎస్ సార్, ఏసీపీ వాళ్ళకి నిజంగా ఏసీపీ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ జరిగింది. మరి ఇంకే ఆప్షన్ లేదు సార్, ఈ టార్చర్ భరించకన్నా ఆ సార్ వాళ్ళు చెప్తే. రైట్, థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి బండి సంజయ్తో తమకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎదురుగా కలిస్తే మాట్లాడుతాం తప్ప ఎప్పుడూ అగౌరవంగా ప్రవర్తించలేదు అని అన్నారు. బండి సంజయ్ అనవసర వ్యాఖ్యలు చేసి తమ తల్లిదండ్రులను కూడా అగౌరవపరిచారని ఆరోపించారు. నేను స్ట్రైట్ కడుతున్న రాములు గారు, ఈ రాష్ట్రంలో ఇంకొక సామాన్యుడు ఎవరికైనా అలా కొడుకు ఈ పని చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారి పోలీసులు అలా తండ్రిని ఇడిచిపెడుదురా 9 రోజులు దాచిపెడితే తీసుకుపోయి కోదండం ఎక్కిపోదురు? ఎక్కడున్నాడు చెప్పు నీ కొడుకునని? వాస్తవం కాదా ఇది? మరి సామాన్యుడికి ఒక నీతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కేంద్ర మంత్రి గారికి ఒక నీతి ఎట్లుంటుంది? నీకేం ఆబ్లిగేషన్? ఆయన బీజేపీ ఆయన, నువ్వు కాంగ్రెస్ ఆయన, పేరుకి ఇద్దరు శత్రువులు. మరి ఎందుకు ఈ రహస్య స్నేహం ఏంది? ఎందుకు కాపాడుతున్నావు నేరస్తులను? నేరస్తులు ఎవరైనా ఓకే కదా, ఒకటే కదా.
ఎందుకు కాపాడినారు మరి 9 రోజుల పాటు? చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే, కోర్టు ద్వారా మీరేదో ప్రయత్నం చేసి చివరికి కోర్టులో రిలీఫ్ రాకపోతే ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే, మా మహిళా సోదరిమణులు మొత్తం పోయి అంబేద్కర్ కాడపై ధర్నా చేస్తే దిగి రాక తప్పని ఒక అనివార్య పరిస్థితి 2 పార్టీల బొండిగా పట్టుకుంటే అప్పుడు బీజేపీ కాంగ్రెస్ దిగి రాక తప్పని అనివార్య పరిస్థితుల్లో సరెండర్ అయిందా అరెస్ట్ అయిందా నాకు తెలియదు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. అది మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి, నాకు ఆయనతో ఎప్పుడూ లేదు. కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడినాను తప్ప నేను ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు. ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడిండు, ఆయననే మా తల్లిదండ్రులను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడిండు. నేను అయినా కూడా మాట తూలలేదు, ఈరోజు కూడా తూలట్లేదు. నేరస్తుడు ఎవరైనా నేరస్తుడు అనేది మా సిద్ధాంతం, అంతకంటే లేదు. దేశంలోనే మార్గం ద్వారా జరిగే అక్రమ చొరబాట్లను నివారించేందుకు త్వరలో దేశ సరిహద్దును స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురానున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్లను ఆపేందుకు ఆధునిక కెమెరాలు, రాడర్లు, సెన్సర్లు వంటివి ఏర్పాటు చేస్తామని తెలిపారు. अधिक इंटीग्रेटेड भी करनी पड़ेगी और व्यापक भी करनी पड़ेगी. अब हम केवल पारंपरिक तरीके से सीमाओं की सुरक्षा नहीं कर सकते. हमने राज्य पुलिस, सशस्त्र बल, अन्य सशस्त्र बल, एनसीबी, इंटेलिजेंस एजेंसियां और राज्य के प्रशासन, ये सबके साथ मिलकर सुरक्षा की ग्रिड को मजबूत करना पड़ेगा. तभी जाकर हम ये नई चुनौतियों का सामना कर सकेंगे. और एक हमने सीमा सुरक्षा को एक आइसोलेटेड काम के रूप में देखने की जगह एक टेरिटोरियल रिस्पॉन्सिबिलिटी के रूप में देखना पड़ेगा. तभी जाकर हमें सारी चुनौतियों को पार करने में सफल होंगे. सबसे महत्वपूर्ण है कि हमने आगे के खतरों को भी देखना पड़ेगा. हमारी जिम्मेदारी है कि देश के उस पार से कृत्रिम तरीके से जनसांख्यिकी में जो बदलाव किया जा रहा है घुसपैठ के द्वारा, उसको रोकने के लिए सतर्क और सजग रहना पड़ेगा. अर्थतंत्र पर नारकोटिक्स और फेक करेंसी के हमले से जिस प्रकार से हमारे अर्थतंत्र को खोखला करने का प्रयास हो रहा है, इसके लिए भी हमने सतर्क रहना पड़ेगा. साइबर चुनौतियां, हाइब्रिड वॉरफेयर और ड्रोन के खतरे, ये सभी के लिए एक नई रणनीति लेकर आना पड़ेगा. और मैं मानता हूं कि सीमा सुरक्षा बल ये करने में कभी पीछे नहीं हटेगा. मित्रों, आज सीमा सुरक्षा बल के काम का व्याप देखते हैं तो सियाचिन और कश्मीर की बर्फीली पहाड़ियां, कुपवाड़ा, केरन, उरी जैसे दुर्गम क्षेत्र, राजस्थान का रण, कच्छ का छोटा रण, सरक्रिक के दलदली नाले, सुंदरवन के घने जंगल और झरने, त्रिपुरा, मेघालय और मिजोरम की कठिन पूर्वी सीमाएं और ब्रह्मपुत्र से जुड़े हुए कठिन संवेदनशील नदी क्षेत्र भी है. और ये सभी के बीच में सीमा सुरक्षा बल डटा हुआ है. और इसी के कारण 1965 में महज 25 बटालियनों से अल्प संसाधनों के साथ शुरू हुआ सीमा सुरक्षा बल आज 2,70,000 की नफरी के साथ विश्व का सबसे बड़ा सीमा सुरक्षा बल बना है. ये हम सब के लिए बहुत गौरव की बात है. इस 60 साल की जर्नी में एक महावीर चक्र, 6 कीर्ति चक्र, 15 वीर चक्र, 13 शौर्य चक्र, 47 सेना मेडल और 1262 वीरता के लिए पुलिस पदक सीमा सुरक्षा बल ने
अपने अदम्य साहस శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతుల ఆధ్వర్యంలో స్వర్గీయ కొండలరావు జ్ఞాపకార్థం వారి భార్య సుబ్బలక్ష్మి చేతుల మీదుగా ప్రతిరోజు మజ్జిగ కూలింగ్ వాటర్ పంపిణీ చేయడం జరుగుతుందని సాయిరాం రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా గురువర్యులు మామిడిపల్లి రామారావు లక్ష్మి దంపతుల ఆశీర్వచనాలతో గత 14 సంవత్సరాలుగా వేసవిలో దాహార్తిని తీర్చేందుకు 3 నెలల పాటు మజ్జిగ, లస్సీ, కూలింగ్ వాటర్ తో వాహనదారులకు, పాదచారులకు అభయ ఆంజనేయ స్వామి ఆలయం మెయిన్ రోడ్డు వద్ద పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ధరణి ప్రగడ వెంకట్రావు జ్ఞాపకార్థం అందించడం జరిగిందని, ఈ రోజు 33వ రోజునే రాగం ఫణీంద్ర హేమలత దంపతుల పెళ్లి రోజు సందర్భంగా 20 లీటర్ల పెరుగు, 20 కూలింగ్ టెన్నులు అందించడం జరిగిందని, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని, మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే దాతలు ముందుకొస్తే మరింత మందికి దాహార్తి తీర్చేందుకు ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ సభ్యులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచండి, బకాయిలుగా ఉన్న వేతనాలను వెంటనే చెల్లించండి. అన్నవరం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు. ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ, కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్న సుమారు 500 మంది కార్మికులకు నేటికి సుమారు గత 53 రోజులుగా వేతనాలు లేవని, దీంతో కార్మికులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం అన్నవరం ఈవో కార్యాలయంలో కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావుకు కార్మికుల సమస్యలతో కూడిన మనతో మాట్లాడుతూ, రెక్కాడితే డొక్కాడని కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు సత్తి బాలకృష్ణమూర్తి, శానిటేషన్ వర్కర్ మొగిలి శ్రీనివాస్, వరలక్ష్మి, సుజానమ్మ, దేవి, సత్యవతి, రేఖ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన అన్నవరం కాకినాడ జిల్లా ప్రసిద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రసిద్ధి. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో కొండ మీద 15 విభాగాల్లో, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 500 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి గత 53 రోజులుగా జీతాలు లేక అలమటాడిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. ఎవరికి చెప్పుకోరో తెలియని పరిస్థితి. అందుకని ఈరోజు ఏఐటియుసి నాయకత్వం వెళ్లి ప్రకాశ్ సదనం, అలాగే ఆర్యాల సదన్, అలాగే మొత్తం అన్ని ప్రాంతాల్లో తిరిగి వాళ్ళ సమస్యలను రాసుకుని మరలా కొండ కిందకు రాఘవేంద్ర ఫంక్షన్ హాల్కి వచ్చి వాళ్ళ సమస్యల మీద ప్రెస్ మీట్ జరిగింది. మేము తర్వాత అంతకుముందే ఈఓ గారిని కలిసి మా వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా డిమాండ్ ఏంటంటే, ఒకటి, వాళ్ళ వేతనం ప్రతి నెల 1వ తేదీ నాటికే అందించేలాగా ఆయా కాంట్రాక్టర్లతో మాట్లాడండి, కింద సిబ్బందికి తెలియజేయండి, వీళ్ళ జీతాలకు ఇబ్బంది లేకుండా. రెండోది, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కనీస వేతన చట్టాన్ని కనీసం మినిమం 21,000 జీతం పెంచండి అనేది అడగం. మూడోది, ఎవరైతే వివిధ విభాగాల్లో పనిచేస్తారో వాళ్ళందరి సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద పరిష్కారం చేయడం కోసం ఒకసారి మా కార్మిక నాయకులతో మీరందరితో సమావేశం వేసి ఈ అన్నవరం పవిత్రత మరింత కాపాడదామని తెలియజేస్తున్నాము. తాటిపాక మధు, ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమావేశం. పత్తిపాడు మండలంలో పత్తిపాడులో పీసీసీ నాయకుల ధరణాల కోట శ్రీను అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానంద, పత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉమ్మిడి వెంకట్రావు పాల్గొని ముందుగా అంబేద్కర్ కళామందిరం యందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, తర్వాత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడి నుండి ధరణాల కోట శ్రేణు స్వగృహం వద్ద మీడియా సమావేశం జిల్లా అధ్యక్షులు ప్రసంగించిన తర్వాత పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ, పత్తిపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 4 మండలాల్లో పార్టీని బలోపేతంగా నడిపించడానికి శక్తివంతమైన కృషి చేసి పార్టీని ముందుకు నడిపిస్తానని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. మరి ఈనాటి ఈ కార్యక్రమం ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 2019లో నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్టింగ్ చేసి, మరి కొన్ని కారణాలు వల్ల మరి నాకున్న ఇబ్బందులతోటి నేను కాంగ్రెస్ పార్టీని ఇచ్చి బయటకు వెళ్ళడం జరిగింది. సో ఈనాటి మరో విశిష్ట అతిథి, ముఖ్య అతిథి అయినటువంటి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం గారు, చిట్టిబాబు గారు, మా అన్నగారు అయినటువంటి ఆయనకి ముందుగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి నమస్కారం.
నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆనాటి పరిస్థితుల వల్ల నేను వెళ్ళి మరి 2 సంవత్సరాలు ప్రణాళిక రచించి ఉన్నారు. అదేవిధంగా 2029 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం తథ్యం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యం. ఇక మన కాకినాడ పార్లమెంట్లో కూడా డాక్టర్ ఎంఎం పల్లవరాజు గారు ఎంపీగా నెగ్గడం కూడా ఖాయం. దీనికి మనందరం కూడా జిల్లా అంతా కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ సైన్యం అంతా కూడా వర్క్ చేస్తుందని నేను ఈ సమాముఖంగా తెలియజేసి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుడు ధర్నావర్ శ్రీను గారికి, సోదరుడు ప్రతిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ ప్రెసెంటేటివ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం, లేబర్ కోడ్స్ జీవో కాపీలను దగ్ధం చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా బీసీ సెల్ చైర్మన్ మోయేటి ప్రకాశరావు, రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ కొల్లు వీర గణేష్, పత్తిపాడు మండల నాయకులు కుప్పన కోటేశ్వరరావు, రౌతులపూడి మండల నాయకులు ఊటా శ్రీను, యనమల రాజా, ఏలేశ్వరం టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్, ఏలేశ్వరం రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతంశెట్టి చంద్రశేఖర్, పత్తిపాడు నియోజకవర్గ నాయకులు రామకుర్తి సూర్యనారాయణ, యువజన నాయకులు ఎన్ఎన్ రవి, పత్తిపాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు సామ్యూల్ పాల్గొన్నారు. నా పేరు దుంపల ప్రసాద్. నేను ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారిని. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక కార్మికులను కట్టు బానిసలు చేసేలాగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేసింది. భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ మార్చేసి ఈరోజు పెట్టుబడిదారులకు అలాగే వ్యాపారస్తులకు అనుకూలంగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీనివల్ల కార్మికుడికి యూనియన్ పెట్టుకునే హక్కు, అలాగే కనీస వేతనం రాకుండా పోయే పరిస్థితి, ఇంతకుముందు ఉన్న చట్టాలైన పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి చట్టాలు కూడా అమలు కాలేని పరిస్థితి. దానితో పాటు పని గంటలు పెంచి ఓవర్ టైం అనే విషయం కూడా ఎక్కడా మాట్లాడకుండా కార్మికుల్ని బానిసలుగా తయారు చేసేలాగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక యూనియన్లు అలాగే స్వతంత్ర ఫెడరేషన్లు ఇప్పటికి అనేక సార్లు వ్యతిరేకించినాయి, సమ్మెల్లో వెళ్ళినాయి. అయినా కానీ గవర్నమెంట్కి చీమ కుట్టినట్టయినా లేదు. అలాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇంకా 10 గంటలు కాదు 12 గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పేసి జీవో తీసుకొచ్చేసినాయి. మహిళలను కూడా రాత్రిపూట పని చేయించుకోవచ్చు అని చెప్పి జీవో తీసుకొచ్చేసినాయి. ఇలాంటి వాటన్నిటిని వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్కి సంబంధించిన ఒకే ఒక చట్టం సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976, దాన్ని కూడా తీసేయడం జరిగింది. దీంట్లో ఆ చట్టం ఉన్నప్పుడే ఫార్మా కంపెనీల యజమాన్యాలు మాపై దాడి చేయడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ చట్టం లేకపోయేసరికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొచ్చారు, ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది, కనీస వేతనం అనేది లేకుండా పోతుంది. రేపటి రోజున పిఎఫ్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ అనే ఫెసిలిటీస్ అనేవి కూడా లేకుండా పోతాయి. వీటన్నిటిని అపోజ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మా ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఆ నోటిఫికేషన్ ప్రతులను తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాక్ బంగ్లాదేశ్ సరిహద్దులో స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్, అమిత్ షా. బూర్జా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కృషి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. నాకు బండి సంజయ్తో ఎలాంటి వ్యక్తిగత పగలేదు, కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.